పోతున్నారు హైదరాబాద్ హౌస్ లోని. అక్కడి నుంచి రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవబోతున్నారు. కలిసిన తర్వాత అరౌండ్ 11 గంటల ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. అదిగో మీరు చూడొచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడ్ కార్పెట్ దగ్గర సిద్ధంగా ఉన్నారంటే అదిగో వచ్చేసాడు ఆయన. వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భారత అధికారులకి స్వాగతం పలికారు. మెట్లు దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఎదురుగుండా వెళ్లి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన వెంటనే ఆయన బయటకు వచ్చి రెడ్ కార్పెట్ ద్వారా ఇటు అక్కడ మీరు చూడొచ్చు, పూర్తిగా సెక్యూరిటీ తనిఖీ చేస్తున్న సందర్భం. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు, కౌగిలించుకున్నారు, నవ్వుతున్నారు, ముచ్చటించుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఎలా ఉన్నామని చెప్పి ఆయన, మీరు ఎలా ఉన్నారని చెప్పి వ్లాదిమిర్ పుతిన్, ఇద్దరు కూడా సకల కుశలోపరి అని చెప్పి అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ అక్కడ రష్యా నుంచే తెచ్చుకున్న ఆ కారులో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలను పరిచయం చేయబోతున్నారు, త్రివిధ దళాధిపతులను పరిచయం చేయబోతున్నారు, దాంతోపాటు ఉన్నతాధికారులను పరిచయం చేయబోతున్నారు. ఇటు డిఫెన్స్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, ఆర్థిక రంగానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, దాంతోపాటు ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కీలకమైన ఉన్నతాధికారులు, అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ పరిచయం చేసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడ ఉన్న రష్యా ఎంబసీకి సంబంధించిన అధికారులను కూడా వాళ్ళు ఆయన ముచ్చటిస్తున్న క్రమం విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ పాలం కావచ్చు, దాంతోపాటు ఇటు ఆయన కాన్వాయ్, వీళ్ళిద్దరూ వెళ్లే కాన్వాయ్ అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే ఆ కాన్వాయ్ వెళ్లే ప్రాంతం అంతా కూడా పూర్తిగా భద్రతా బలాల అదుపులో కింద మీరు చూడొచ్చు. కీలకమైన వ్యక్తులంతా కూడా అంటే విదేశాంగ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. దాంతోపాటు విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు అక్కడే ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ, ఇన్ఫాక్ట్ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అందరూ కూడా పూర్తిగా వాళ్ళిద్దరూ పూర్తిగా భద్రతను మోహరించడం జరిగింది. ఎవరిని అనుమతించట్లేదు, కొంతమంది మాత్రమే. ఎవరికైతే అథారిటీ ఉంటుందో, ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు. ఇటు భరతనాట్యం కావచ్చు, మన సంప్రదాయ నృత్యంతో ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఆహ్వానం పలికిన సందర్భం మీరు చూడొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన కాన్వాయ్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే కారు ముందున ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఆయన, రైట్ సైడ్ నుంచి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఆ వెహికల్లో వెళ్తున్నారు మీరు చూడొచ్చు. ఇటు సైడ్ ఓకే, రేపు స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే కనుక భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఇద్దరు ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కలిసిన తర్వాత ఇటు హైదరాబాద్ హౌస్కి చేరుకుంటారు. హైదరాబాద్ హౌస్కి చేరుకొని అక్కడ కాసేపు ముచ్చటించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత డిన్నర్ అయిన తర్వాత ఈరోజు స్కెడ్యూల్ అక్కడితో పూర్తవుతుంది. ఆయన అక్కడే రాత్రికి బస చేయడం జరుగుతుంది. రేపు ఉదయం ఆయన స్కెడ్యూల్ కాస్త డిఫరెంట్గానే ఉంది. ఆ స్కెడ్యూల్ ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి స్వాగతం పలికిన సందర్భం, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధం మరింత బలపడడానికి కీలకమైన ఘట్టంగా మాట్లాడుకుంటున్న క్రమం. ఎవరు ఊహించని సిచ్యువేషన్, ఒక్కసారిగా ఇది ఒక హఠాత్ పరిణామం కింద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రష్యాకి సంబంధించి ఆ డిస్కషన్ జరిగిన క్రమంలో, రష్యాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ పరిణామం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఏం జరుగుతుంది, ఎటువంటి భేటీ ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం భారత్లో అడుగుపెట్టారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక కోసం ఏకంగా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్లతో ఇటు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఏ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది, స్నైపర్స్ని కూడా రంగంలోకి దించారు. పుతిన్ కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా సెనెట్ ఒక కారును కూడా దించింది రష్యా. ఇక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కి పుతిన్ వెళ్ళబోతున్నారు. అక్కడ బస చేస్తారు. 23వ భారత్ రష్యా సమ్మిట్లో పుతిన్ హాజరు కాబోతున్నారు. పుతిన్ భద్రత కోసం, ఆ సెక్యూరిటీ కోసం SW-80 అలాగే యాంటీ టెర్రర్ యూనిట్స్ని కూడా మోహరించడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కాబోతున్నారు ఆయన. అలాగే 11:30 రాజ్ఘాట్కు చేరుకుంటారు. చేరుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే 11:50 మోదీతో పుతిన్ మళ్ళీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాలం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళిద్దరూ ఒకే కారులో అక్కడి నుంచి
బయలుదేరిన పరిస్థితిని ఆ విజువల్స్ లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీ, ఎవ్వరూ అక్కడ మీకు కనిపించట్లేదు. వేరే వెహికల్ కనిపించదు, వేరే ఫ్లైట్ కనిపించదు, వేరే వ్యక్తులు ఎవ్వరూ కనిపించరు. భారత ప్రధాని ఇన్ఫాక్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు ఆ కాన్వాయ్లో వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు. కొన్ని వందలాది వెహికల్స్ వాళ్ళకి కాన్వాయ్గా, వాళ్ళకి ఎస్కార్ట్గా వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వందలాది వెహికల్స్ అక్కడ సెక్యూరిటీని పూర్తిగా హై సెక్యూరిటీ, హై లెవెల్లో సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు కీలకమైన రష్యా విదేశాంగకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అట్ ద సేమ్ టైం రష్యా విదేశాంగ సంబంధించిన వ్యక్తులతో పాటు ఇటు భారత్కు సంబంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు ఉన్నతాధికారులు మీరు చూడొచ్చు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎలా ఉన్నారని చెప్పి ఈయన అడిగితే నేను బాగున్నానంటూ ఆయన సమాధానం చెప్పారు. మీరు ఎలా ఉన్నారని చెప్పి ఇద్దరు కూడా సకల కుశలోపరి అని చెప్పుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఆ బ్రీఫ్ కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ వెనకాల బ్రీఫ్ కేసెస్ గార్డ్స్ అంటే వాళ్ళ వెనక